ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరే శుభవార్త. తమ ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బులను ఇకపై చాలా ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా ఈపీఎఫ్ విత్డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ ఒక కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. అతి త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రాబోతుంది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ నుంచి నగదు విత్డ్రా ఇకపై చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్లో నుంచి తీసుకునే మాదిరిగానే ఈపీఎఫ్ ఖాతాలోని నగదును సైతం ఉపసంహరణ చేసుకునే కొత్త సదుపాయం అందుబాటులోకి రాబోతుంది. ఏటీఎం కేంద్రాలతో పాటుగా ఫోన్ పే, గూగుల్ పే వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యాప్స్ ద్వారా కూడా ఈపీఎఫ్ ఖాతాలోని నగదును ఉపసంహరించుకునే వెసులుబాటు త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. అయితే ప్రస్తుతం పీఎఫ్ ఖాతాలోని నగదును తీసుకునేందుకు కొన్ని రోజుల పాటు సమయం పడుతోంది. దరఖాస్తు తిరస్కరణకి గురైన సందర్భాలు చాలా ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే నగదు విత్డ్రాను సులభతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. పీఎఫ్ విత్డ్రా సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా ఏటీఎం ద్వారా నగదు విత్డ్రాకు అవకాశం కల్పిస్తామని ఇటీవల కేంద్రం కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. అయితే ఈ ఏడాది జూన్ నెల నాటికి ఈ ఏటీఎం నగదు విత్డ్రా సదుపాయం అందుబాటులోకి రాబోతుందని పేర్కొన్నారు. అయితే దీంతో పాటుగా యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రాకు సంబంధించిన కసరత్తు సైతం జరుగుతోంది. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ తో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. అయితే ఈ ఏడాది మే లేదా జూన్ నెల నాటికి యూపీఐ ద్వారా ఈపీఎఫ్ నగదు ఉపసంహరణ సదుపాయం సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్టుగా సమాచారం. ఇక అదే జరిగినట్టయితే ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా నగదు బదిలీ చేసుకునే వీలు కలుగుతుంది. అయితే గరిష్టంగా ఎంత మేర నగదు తీసుకోవచ్చు, ఏమైనా పరిమితులుంటాయా వంటి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తామని కూడా తెలుస్తుంది. ఇలా నగదు విత్డ్రా సులభతరం చేయడం వల్ల అత్యవసర సమయాల్లో పీఎఫ్ సొమ్ము చాలా మందికి ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తుంది. అయితే ఇష్టారీతిన పీఎఫ్ నగదు విత్డ్రా చేస్తే అసలు ఉద్దేశం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.